బీసీలకు 34% రిజర్వేషన్ల పునరుద్ధరణపై ముమ్మిడివరంలో టీడీపీ శ్రేణులు బీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు గుత్తుల సాయి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముమ్మిడివరం టీడీపీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకుని టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ హయాం నుంచి బీసీలకు పార్టీ అండగా నిలుస్తోందని జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో అమలు చేసిన 34% రిజర్వేషన్లను తిరిగి అమల్లోకి తీసుకురావడం ద్వారా బీసీల రాజకీయ సాధికారతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. మా ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా నియోజకవర్గంలో ఉన్న బీసీ సమాజ వర్గంలో ఉన్న అన్ని కులస్తులు కూడా పెద్ద ఎత్తున మన కూటమి ప్రభుత్వానికి ఈ 34% రిజర్వేషన్ కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మా నియోజకవర్గ బీసీలందరూ కూడా అభినందనలు తెలియజేసే ఈ ప్రెస్ మీట్కి పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం. ఏదైతే ఎన్నికల ముందు మనం బీసీలకు బీసీ రక్షణ చట్టం కానీ బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ఇప్పుడు స్థానికంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల్లో 34% రిజర్వేషన్ కల్పించి బీసీలు అందరినీ కూడా అన్ని రకాలుగా ఆర్థికంగా మరి రాజకీయంగా మరి ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో మొన్న అసెంబ్లీలో ఏకగ్రీవంగా మరి శాసనసభలోని శాసన మండలిలో కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాన్ని పాస్ చేయడం జరిగింది. దానికి సంఘీభావంగా ఈరోజు మా నియోజకవర్గంలో బీసీలు అందరూ కూడా పెద్ద ఎత్తున గత ఎన్నికల్లో కూడా మా నియోజకవర్గంలో సగభాగం, అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సగభాగం పైన ఉన్న బీసీలు జాతులందరూ కూడా ఏకగ్రీవంగా మన కూటమి ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చి అత్యధిక సైక్రేట్తో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు. కాబట్టి ఈ బీసీ సమాజ వర్గానికి కావాల్సిన అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా కూటమి ప్రభుత్వం అన్ని రకాల ముందుకు తీసుకెళ్ళడానికి అహర్నిశలు పూర్తి చేస్తున్న తరుణంలో మరి ఏదైతే బీసీలకు 34% రిజర్వేషన్ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దాన్ని 24% అవగాహన లేకుండా చేయడం వల్ల సుమారు 16,800 పోస్టులు ఏదైతే రాజకీయంగా మరి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ అటువంటి పదవులన్నీ కూడా కోల్పోయిన సంగతి మనందరికీ తెలుసు, బీసీ సోదరులందరికీ తెలుసు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎంతో నమ్మకంతో మీ అందరూ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి బీసీలు అంటే తెలుగుదేశం, బీసీలు అంటే మరి తెలుగుదేశం పార్టీ, బీసీలు అంటే ఎప్పుడూ కూడా తెలుగుదేశం మద్దతుగా ఉంటుంది. అటువంటిది ఈ కూటమి ప్రభుత్వానికి కూడా గత ఎన్నికల్లో పూర్తి మద్దతుతో ఇచ్చినందుకు మరి కూటమి ప్రభుత్వం అంతే సిద్ధశుద్ధితో మీ అందరికీ కూడా ఈ 34 రిజర్వేషన్ కల్పించారు. కాబట్టి మీరు అందరూ వచ్చే స్థానిక సంస్థల్లో అత్యధికంగా బీసీలు అందరూ కూడా ఎన్నికయ్యి వారందరూ అన్ని రకాలుగా సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా బీసీ సమాజ వర్గం ముందుకు రావాలన్నదే మన కూటమి ప్రభుత్వ ఆకాంక్ష. కాబట్టి దానికి ఈరోజు మీ అందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి మద్దతు తెలిపినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటారు సార్.